హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మోషో డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది మోషో డ్రెస్ అనమాట. ఇది 6 years బేబీది. నేను 7 years బేబీది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇలా 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 మడతలుగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి, హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా. నాకు ఫుల్ షోల్డర్ 14 ఇంచులు. 14 ఇంచులను సగం చేసుకుంటే 7 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ 7 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా అంతే, 7 ఇంచులు మార్క్ చేసుకోండి. షోల్డర్ ఎంత ఉంటుందో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్లోజ్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా 7 ఇంచులు మార్క్ చేసుకొని పైనుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. అప్పుడు వంకర్లు ఏమీ లేకుండా వస్తాయి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి. 2.5 ఇంచులు 3 ఇంచులు తీసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ చూపిస్తున్నాను. నెక్ విడ్త్ 2.5 ఇంచులు, నెక్ డౌన్ 3 ఇంచులు అనమాట. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి, స్కేల్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ కోసం కరువు స్కేల్ని తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి. చేతితోనైనా డ్రా చేసుకోవచ్చు, కరువు స్కేల్ని యూజ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి, ఒక 1 ఇంచ్. ఇప్పుడు ఇది షోల్డర్ డౌన్ అనమాట. ఇది షోల్డర్ డౌన్. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది షోల్డర్ డౌన్, ఫుల్ షోల్డర్ కాబట్టి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల 4వ భాగం టేప్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాం. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. లోపల ఆర్మ్ డౌన్ లోపల ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి, లోతు తీయడం కోసం అన్నట్టు. కింద కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ డౌన్, ఆర్మ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్, షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్. ఇది బ్యాక్ ఆర్మ్ డౌన్ అనమాట. బ్యాక్ ఆర్మ్ డౌన్ కూడా ఇలాగే రౌండ్గా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ డౌన్ అనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసేసుకోండి. షోల్డర్ జాయిన్ చేస్తామా కదా, దానికోసం. నాకు ఆర్మ్ డౌన్ వచ్చేసి 14 ఇంచులు అనమాట. ఫుల్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 14 ఇంచులు. ఇలా టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని చూసుకోండి. 7 ఇంచులు ఎక్కడ ఉంటే అక్కడ మార్క్ చేసుకోండి. ఇది ఆర్మ్ డౌన్ అనమాట. ఇప్పుడు బాడీ హైట్ వచ్చేసి నేను 11 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం తక్కువగా ఉంటేనే, ఆ బాడీ హైట్ అనేది తక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందుకని 11 ఇంచులు మార్క్ చేసుకోండి. వేస్ట్ లూజ్ వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచులని టేప్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచులు వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 మడతలుగా టేప్ అనేది ఫోల్డ్ చేసుకోండి. 7.5 ఇంచులు వచ్చింది. నేను స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ అనేది టక్స్ కోసం, 2 ఇంచులు అనేది ఖర్చు కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి లైన్ అనేది కలుపుకోండి. ఇలా డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి ఎలా డ్రా చేసుకున్నాం అలా కట్ చేసుకుందాం. మనం మార్క్ ఎలా చేసుకున్నామో అలాగే దాని మీద నుంచే కట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ డౌన్ కట్ చేసుకోవాలి.
అందరూ స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇంకా నేను టక్స్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచులు 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. టక్స్ కోసం అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆర్మ్ డౌన్ ఉంది కదా చంక లోతు, ఆ లోతు అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ వైట్ కలర్ది నెక్ కోసం మనం పెట్టుకున్నాం కదా నెక్ డిజైను, అది షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకోండి. ఆ నెక్ డిజైన్ కోసం అన్నమాట. 6 ఇంచులు మార్క్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు నేను ఎలా మార్క్ చేసుకున్నాను అలాగే బక్రం మీద కూడా అలాగే మార్క్ చేసుకోండి. వైట్ కలర్ క్లాత్ మీద కూడా అలాగే మార్క్ చేసుకొని బక్రం వైట్ కలర్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని చుట్టూ కుట్టుకున్న ఐరన్ చేసుకొని ఉంచుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు ఎలా బాక్స్ షేప్లో డ్రా చేశానో సేమ్ అలాగే బక్రం మీద కూడా డ్రా చేసుకోండి. బక్రం మీద వైట్ కలర్ క్లాత్ మీద. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అవి బ్యాక్ సైడ్ కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా బాడీ పార్ట్ని పెట్టుకోవాలి. ఇలా బాడీ పార్ట్ని పెట్టుకున్న తర్వాత మీకు ఎంత హైట్ కావాలో అంత, బాటమ్కి ఎంత హైట్ కావాలి అనుకుంటున్నారో అంత హైట్ మార్క్ చేసుకొని కింద స్ట్రైట్గా కొంచెం కర్వ్ షేప్లో డ్రా చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఈ వేస్ట్ లూజ్ నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ని యూజ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం వేస్ట్ లూజ్ నుంచి ఎంత కావాలి అనుకుంటున్నామో అంత అలా క్రాస్గా డ్రా చేసుకోండి. హైట్ ఎంత ఉంటే అంత దాని వరకు డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా వేస్ట్ లూజ్ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని డ్రా చేసుకోండి. ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఇక్కడ టక్స్ పెట్టుకోండి కుట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు ఆ రోల్ అనేది తీసుకోండి. తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా మార్క్ చేసుకుంటే అలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా పడుతుంది మనకి. ఇప్పుడు దీస్తో అలా మార్క్ చేసుకోవచ్చు. అప్పుడు మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుంది. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే పిన్స్ పెట్టుకొని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బాడీ పార్టు కింద బాటమ్ పార్టు 2 కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్తో సహా.